పదాజ్ఞలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 17వ దాకా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద ఉన్న భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నీలయందే కానీ ఎందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపనని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు నీవు జ్ఞాపకము చేసుకొనుము. నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని దగ్గు ఆశింపకూడదని అని చెప్పాను.